నమస్తే సార్. సో ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయ్యి 6 months అయిపోయింది. సో మరి ఎలాంటి పరిపాలన చూశారు మరి ఇక్కడ గవర్నమెంట్ నుండి? మనం జనరల్గా తెలంగాణ రాష్ట్రం నీళ్లు నిధులు నియామకాల పేరు మీద రాష్ట్రాన్ని సాధించుకున్నాం. సో ఆ సందర్భంలో కొన్ని రాను అహంకారపూరితమైనటువంటి పరిపాలన గతంలో చూసాం. ఇప్పుడు ప్రజానుకూల పాలన, ప్రజలు తీర్పిస్తే వచ్చినటువంటి పరిపాలన చాలా మంచిగా జరుగుతుందని చెప్పేసి భావిస్తున్నాం. సో ఇప్పుడు ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల ఆటో డ్రైవర్లు చాలా నష్టపోతున్నారని చాలా అయితే ఒక అభిప్రాయం ఎంత ఉంది. సో అది ఆరోపణలు ఉన్నాయి. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఆటో డ్రైవర్లకు వాళ్ళకు ఇన్సూరెన్స్ పెట్టారు. తర్వాత ఉపాధి అవకాశాలు కూడా ప్రభుత్వం నుంచి కొన్ని ప్యాకేజీలు ఏమైనా ఉంటే అవి కూడా లోన్స్ అట్లా ఇవ్వటం కూడా చేస్తున్నారు. అది వాళ్ళకు ఆమోదయోగ్యం అని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఓకే, అంటే ఇప్పటి వరకు రైతు బంధు, రైతు భరోసా పార్టీకి రావాలి, సో కానీ రాలేదు కదా. సో దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? ఈ రైతు బంధు, రైతు భరోసా అంటే లేట్ అయింది, వేస్తానన్నారు. సో ఆగస్టులో 2 లక్షల రుణమాఫీ కూడా చేస్తా అని చెప్పేసి ప్రకటించినారు. ఇది రైతులకు ఇది ఒక బెనిఫిట్ అయినటువంటి పథకం. ఓకే, ఇప్పుడు రైతులకు రుణమాఫీ 2 లక్షల వరకు చేస్తామన్నారు కదా. మొండి బకాయిలు ఉన్న రైతులు చాలామంది ఉన్నారు. 70% మొండి బకాయిలు ఉన్నారు. అంటే రైతులకు రెన్యువల్ ఎలా చేయాలో తెలియక మొండి బకాయిలు మారిపోయి చాలామంది, వాళ్ళకి ఎవరు పట్టించుకోవడం లేదు. సో దాని మీద మీ అభిప్రాయం? వాళ్ళకి రుణమాఫీలు చేయట్లేరు ఇప్పుడు. సో రీసెంట్గా తీసుకోవడంలో డబుల్ టైం తీసుకున్న వాళ్ళకి రుణమాఫీలు చేస్తున్నారు. కానీ 2014, 12, 10, 17 ఆ టైంలో తీసుకున్న వాళ్ళకి మాత్రం రుణమాఫీలు జరగట్లేదు. కేసీఆర్ గారు చేయలేదు, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా చేయనంటుంది. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళు ఓటు వేయలేదా? మరి వేశారు, అందరు వేశారు. సో కానీ ఇప్పుడు అవి రెన్యువల్ చేసుకోమని కూడా వ్యవసాయకు సంబంధించిన ఆఫీసులలో ఆల్రెడీ చెప్తున్నారు. రెన్యువల్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా రైతు రుణమాఫీ జరుగుతుంది. రైతులు ఏమంటున్నారంటే రెన్యువల్ చేద్దామని వెళ్తున్నా మొత్తం అమౌంట్ కట్టమంటారు. ఒక్కొక్కరు 2 లక్షలు మేము ఏ నుంచి కడతామంటున్నారు ఇప్పుడు రైతులు. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? సో దాని మీద గవర్నమెంట్ అనేది ఖచ్చితంగా ఆలోచన చేయాలి. ఇప్పుడు ప్రతి రైతుకు కూడా న్యాయం జరిగేటట్టు చూడాలని చెప్పేసి నా అభిప్రాయం. థ్యాంక్ యూ.